వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్, కరీంనగర్. నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో కాదు జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ సోదరులంతా కూడా అంటే ట్రస్ట్ మార్క్ సంబంధించిన అంశంలో ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో చాలా వార్తలు అది ఇలా గూగుల్ కూడా చూస్తే ట్రస్ట్ మార్క్ శేఖర్ రావు అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ కృషి అంటే మీ సపోర్ట్ ఎనలేనిది, అది నేను వేల కట్టలేదు. వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి చాలా డబ్బున్న వాళ్ళకి చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రపగండ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సామాన్యమైన మానవుడికి ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి నేను ఈరోజు రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా యాదగిరి శేఖర్ రావు గురించి ఈరోజు హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, ఈరోజు కర్ణాటక నుంచి, ముంబై నుంచి, తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ కార్లు అద్దె తీసుకొని రేపటి నుంచి తిరుగుతున్నారు. వాళ్ళు ప్రణాళిక చేశారు. అంటే భారతదేశం అంతా కూడా చూస్తాం. అంటే నేను ఎన్నో రాష్ట్రాల్లో కూడా వెళ్ళిన సందర్భంలో నీలాంటి వాడు ఒక్కడు శాసన మండలిలో, శాసనసభలో ఉన్నట్లయితే పేదవాడికి ముఖ్యంగా చాలా చిన్న చిన్న స్కూల్స్కు మధ్యతరగతి కుటుంబంలో, మొదటి తరగతి కుటుంబంలో ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత నువ్వు మేలు చేస్తున్నావు, అది విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ. ఈ సందర్భంలో చూస్తూ ఉంటే నాకు ఆకలేయట్లేదు. నిద్ర కూడా 2 గంటలే పోతున్నా రోజు నైట్. అంటే అంత తృప్తిగా ఉంది. ఇలా రెండు పార్టీల నాయకులు చూస్తూ ఉంటే 1000 కోట్లు కుమ్మరించి, అంటే 1000 కోట్లు సంపాదన. అందరు చాలా మంది అంటున్నారు నేను కూడా సైకిల్ మీద తిరిగినా, వాళ్ళు కూడా సైకిల్ మీద తిరిగినా చెప్తా ఉన్నారు. కానీ సైకిల్ మీద తిరిగిన సేవ చేసుకుంటూ పొద్దున్నే ఉన్నది. కొంత ఇలా చూసా మనం పేపర్లో మీరే రాశారు, కోట్లకు సంబంధించిన 4,000 రాశారు, అందులో నాది లేదు. అంటే మరి సైకిల్ మీద తిరిగినావు, అన్ని కోట్లు సంపాదించినప్పుడు ఎక్కచ్చులు వచ్చింది. సో ఈ రోజు మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి అవసరం ఏంటి? సో ఇన్ని కోట్లతో మనం ముందుకెళ్ళినప్పుడు మరి దాని అవసరం ఏంటి, దాని ఆవశ్యకత ఏంటని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ గురించి ఆలోచన చేస్తాడు. ఎప్పుడు కూడా మిత్రులారా మీరు అందరూ కూడా గమనించాలి, అంటే బిజినెస్ మ్యాన్ ఎప్పటికి కూడా బిజినెస్, తన డెవలప్మెంట్, తన కుటుంబము, తన స్వప్రయోజనాల కోసం, తన లాభం కోసం, తన లబ్ధి కోసం, తన చుట్టూ ఉన్న బంధువర్గము లేదా మిత్రుల కోసము ఒక గిరిగీసుకుంటారు. ఒక సర్కిల్నే డెవలప్ అవుతుంది. వాళ్ళు మట్టుకే డబ్బు సంపాదించుకొని, వ్యాపారాన్ని పెంచుకొని ఆ వ్యాపార రంగాన్ని ముందు తీసుకెళ్లడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నాలాంటి వాడు గెలిస్తే కామన్ పర్సన్ క్షేత్ర స్థాయిలో తండాలలో, గుడేళ్లలో, వాడలలో పెరిగే పిల్లలందరి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పాఠశాలలో ఇలా నేను రాష్ట్రం అంతా కూడా నాకు చాలా మంది అనేక రకాల ఫోన్లు చేసినప్పుడు నేను అక్కడ ఫీ కన్సెషన్లో కావచ్చు, అక్కడ అందుబాటులో ఉన్నట్టు, అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, తండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి ముఖ్యంగా మొదటి తరగతి పిల్లలందరికీ కూడా విద్యను అందించినటువంటి, విద్యకు సేవ చేసినటువంటి వాడిని. మరి ఈ సందర్భంగా నేను ఒక విద్యను వ్యాపారం చేయకుండా, విద్యను వ్యాపారశాల చేయకుండా నేను ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాఠశాలగా ఈరోజు ముందు తీసుకెళ్ళాను. 35 సంవత్సరాల నుంచి నా సర్వీస్ని చూసేలా 15 జిల్లాల్లో తండోపతండాలుగా నేను పెట్టే మీటింగ్ అంతా కూడా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. ఇలా నా సంతోషం ఏంటంటే నేను ఎక్కడ కూడా నాన్ గ్రాడ్యుయేట్ రాలే నాకు. సో వాళ్ళు వస్తున్నారని నేను అనట్లే. కానీ ఓటును మనం మొబిలైజ్ చేసుకునేటప్పుడు, ఓటు గురించి ప్రొపగండ చేసుకునేటప్పుడు ఇది ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో, ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఇదేం పొలిటీషియన్ కాదు, పొలిటికల్ పార్టీ కాదు. ఇది జనరల్ గా శాసన మండలి ఎవరు ఉండాలి అంటే శాసనసభలో ఏం జరుగుతుంది, ఆ జరిగే అంశాలన్నింటినీ కూడా, శాసనాలన్నింటినీ కూడా శాసన మండలిలో మనకి ఇది ఎకనామికల్ గా మన రాష్ట్రం మీద, మన బడ్జెట్ మీద ఇబ్బంది అవుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత శాసన మండలిలో ఉన్న ఆ శాసన మండలి యొక్క సభ్యుల యొక్క, ఎమ్మెల్సీల యొక్క విధి, వాళ్ళ నిర్వహణ అలాంటిది. కానీ ఈరోజు మనం 40 మంది చూసినట్లయితే అది గవర్నర్ కానీ, స్థానిక సంస్థల ద్వారా కానీ, ఇలా పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయుల ద్వారా కానీ 40 మంది కూడా ఏ రోజు కూడా వాళ్ళ నేమ్ ప్లేట్ కింద ఎమ్మెల్సీ ఉంది. కానీ ఏ ఒక్క రోజు కూడా శాసన నిర్మాణాలు ఏదైతే జరిగినాయో వాటిపైన ఫుల్ టైం చర్చ కానీ, వాటిపైన రెస్పాన్స్ కానీ జరగాలి. అది నేను ఇలా చూశాను. ఇలా 271 మండలాలు నేను గత 8 నెలలు తిరుగుతా ఉన్నా. క్షేత్ర స్థాయిలో తిరుగుతా ఉంటే చాలా మంది నిరుద్యోగులు, చాలా ఏరియాలలో మండల స్థాయిలో పాపం పిల్లలు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం అటు పని చేస్తూ, అటు తల్లిదండ్రులకు ఎంతో కొంత తిండి, తల్లిదండ్రులను పాపం వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళు చదువుకుంటే ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవుతారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా రిటర్న్ టెస్ట్ లో ఫెయిల్యూర్. కారణం ఏంటంటే మండల స్థాయిలో వాళ్ళు అనుకున్నట్టుగా ఆడ కోచింగ్ సెంటర్స్ కానీ వాళ్ళ రీచ్ కానీ లేదు.
వీళ్ళు నేను అందుకే నేను ఏమంటున్నా అంటే మీ అందరి ముందు కూడా చెప్తాను, నా ఏదైతే 6 సంవత్సరాల జీతం ఏదైతుందో ప్రతి నెల జీతం ఏదో ఒక మండలానికి ఇచ్చి అక్కడ లైబ్రరీ కావచ్చు, లేకపోతే అక్కడ రిసోర్స్ సెంటర్స్ కావచ్చు, అక్కడ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నిరుద్యోగులకు చెడు వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడుతున్నారో గుట్కా అట్లాంటి వాటిని కూడా దూరం ఉంచి వాళ్ళకు వాళ్ళు సొంతగా నిలబడే విధంగా నేను కౌన్సిలింగ్ సెంటర్స్, రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. అసలు ఒక బాండ్ పేపర్ కూడా రిలీజ్ చేస్తాను. కారణం ఏంటి అంటే ఇలా నేను చూసిన ఏరియాలలో చాలా రిమోట్ ఏరియాల్లో చాలా మంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఓవర్కమ్ కావాలి అంటే నేను జీతం కోసం రావట్లేదు, ఎమ్మెల్సీ కోసం రావట్లేదు. ఒక్కసారి ఐ వాంట్ టు చేంజ్, ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇలా గెలుస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం, వాళ్ళ అంగుల హారపాటల కోసం జరుగుతున్న వ్యవస్థ. ఈ రోజు వచ్చిన ఎమ్మెల్సీల తీరు కూడా అదే. ప్రతి ఎమ్మెల్సీ వేల కోట్లు పట్టుకుని వస్తున్నారు. ఇలా నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, నాకు అంటే చాలా ఇబ్బట్టుగా ఉన్నది. అంటే నేను నా దగ్గర 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 20 మంది. అంటే ఈ అలవాటు ఎవరు చేసినట్టే ఈ ప్రాక్టీస్, ఈ యొక్క ఎవరైతే కార్పొరేట్ మ్యాన్స్ ఉన్నారో ఇలా కార్పొరేట్ మ్యాన్ వర్సెస్ కామన్ మ్యాన్, అంటే ఒక వ్యాపారస్తునికి ఒక సర్వీస్ మ్యాన్ కు లొల్లి నడుస్తా ఉంది. చాలా మంది ఇలా వ్యాపారస్తులు ఉన్నారు, కానీ శేఖర్రావు అంటూ ఒక్కడు మాత్రమే సర్వీస్ మ్యాన్ ఉన్నాడు అనేది చాలా మంది ఇలా నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా నేను అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే ఒక మండల హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మా ప్రైవేట్ స్కూల్స్, ట్రస్మా స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని స్కూల్స్లలో అంటే బిలో పవర్టీ లైన్ కింద స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ లో ఒక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి నెల జీతం అక్కడ ఫండింగ్ చేసి, అవసరమైతే నాకు చాలా మంది ఈ 35 ఏళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మంది సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరి ద్వారా కూడా అవసరమైతే ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా ఆ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిరుద్యోగులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పట్టభద్రులకు కూడా ఉన్నాయి. కేవలం పట్టభద్రుల గురించి నేను మాట్లాడతాను. పట్టభద్రుల గురించి, గ్రాడ్యుయేట్స్ గురించి. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించిన అంశంలో అందులో ఉద్యోగస్తులు ఉండొచ్చు, నిరుద్యోగులు ఉండొచ్చు, ఇంకేమైనా వ్యాపారస్తులు ఉండొచ్చు. వాళ్ళ వాయిస్ ను శాసన మండలి ఇవ్వాలి. కానీ లేనివే వేరే విషయాల పట్ల అది మనకు అక్కర్లేదు. కాబట్టి వీళ్ళ గురించి కొట్లాడే నాయకులు ఇప్పటివరకు కనవల్లే, నేను ఎక్కడ కూడా వెళ్ళే. కానీ ఇదే సందర్భంలో నేనేమని చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 271 మండలాల్లో లిస్ట్ ఉన్నది. 1,00,000 మంది ఇలా నేను చూసా నిరుద్యోగులను మొత్తం రికార్డు తీసా. ఒక 42,000 మంది టీచర్లను ఎన్రోల్ చేసుకున్నారు. అంటే 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఆ 1,00,000 మందికి ఇలా చెప్తా ఉన్నా. నేను మొత్తం అనాలిసిస్ తీసిన, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది వివిధ రకాల ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది కరస్పాండెంట్స్ ఉన్నారు. అలా వాళ్ళకు ప్రొఫెషనల్ అన్ని తీసిన డాటా అంతా కూడా 3,53,000 మంది డాటా తీసిన. ఆ డాటా ప్రకారం వాళ్ళకి ఎవరికి ఏం కావాలి, అసలు ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఈ పట్టభద్రులు నమోదు చేసుకున్నారు, వాళ్ళు ఎందుకు రేపు ఓటు వేయబోతున్నారు, ఆ ఓటు వేస్తే వేసిన వాడు ఏం చేస్తాడు, అసలు ఆయన పని ఆయన చూసుకుంటాడా, ఆయన సొంత ప్రజానికి వస్తున్నాడా, ఆయన ఇంకో 100-20 ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నాడా. ఇలా ఉన్న వ్యవహారంలో చాలా మందికి మన అందరికి తెలుసు, మీ అందరి మిత్రులు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రధానమైన పోటీ ఉంది కాబట్టి కరీంనగర్ ఓటు